హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు శివకుమార్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో మనము ఐటీ ఆప్స్ అంటే ఎవరు, డెవాప్స్ అంటే ఎవరు, అండ్ ఇంజనీరింగ్ టర్మ్స్ అంటే ఎవరు. ఓకే, సో యాజ్ ఏ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్గా మీరు ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఈ టీమ్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఓకే, సో ఈ టీమ్స్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏమేమి చేస్తారు, యాజ్ ఏ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్గా మనము వీళ్ళతో ఎందుకు క్లోజ్‌గా వర్క్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఫ్రెషర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న వాళ్ళవ్వచ్చు. ఓకే, సో ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ మీకు వీళ్ళ ఈ టీమ్స్ గురించి కొంచెం ఫెమిలియారిటీ ఉంటుంది. లైక్ వాళ్ళు ఏం చేస్తారనేది. బట్ ఈ వీడియో పర్పస్ ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి పర్టిక్యులర్‌లీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో రావాలనుకున్న వాళ్ళకి ఓకే, సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వన్స్ వాళ్ళకి ఈ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి చేస్తారనేది వాళ్ళకి బాగా క్లియర్‌గా తెలిసిందంటే ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం గానీ, వాళ్ళ హెల్ప్ తీసుకోవడం గానీ, సపోర్ట్ చేయడం కానీ అనేది ఈజీగా జరుగుతుంది. సో, వాట్ ఈస్ ఐటీ ఆప్స్? ఐటీ ఆప్స్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్. అండ్ వాట్ టూల్స్ డస్ ఐటీ ఆప్స్ యూజ్? ఓకే, సో ఐటీ ఆపరేషన్స్ ఎటువంటి టూల్స్‌ని వాడతారు? అండ్ వాట్ ఈస్ డెవాప్స్? డెవాప్స్ అంటే డెవలప్‌మెంట్ ప్లస్ ఆపరేషన్స్‌ని డెవాప్స్ అని అంటాం. అండ్ వాట్ టూల్స్ డస్ డెవాప్స్ యూజ్? డెవాప్స్ వాళ్ళు ఎటువంటి టూల్స్‌ని యూజ్ చేస్తారు? అలాగనే వాట్ ఆర్ ద ఇంజినీరింగ్ టీమ్స్? లైక్ ఇంజినీరింగ్ టీమ్స్ అంటే ఎవరు? మనము ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్ వాళ్ళతో ఎందుకు వర్క్ జేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వై షుడ్ ఇన్ఫోసెక్ బీ అవేర్ ఆఫ్ దీస్ టీమ్స్ అండ్ టూల్స్. ఓకే, సో సో ఇనిషియల్‌గా నేను చెప్పినట్టు దిస్ వీడియో ఎక్స్‌ప్లెయిన్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ఫోసెక్ టీమ్ టు అండర్‌స్టాండ్ ద కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వేరియస్ టీమ్స్. Gaining this awareness enables team to engage the right stakeholders quickly and collaborate effectively to resolve any issues that may arise. Okay, so the purpose ఏంటంటే like we want to closely work with these teams and ఎనీ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా క్లోజ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వీ విల్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఐటీ ఆపరేషన్స్. ఓకే, ఐటీ ఆపరేషన్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్లీ మీ ఆర్గనైజేషన్‌లో యూనో సర్వర్స్‌ని, నెట్వర్క్స్‌ని, ఓకే, ల్యాప్‌టాప్స్‌ని, యూజర్స్‌ని, లేకపోతే ఫైర్‌వాల్స్‌ని, వీపీఎన్స్‌ని వీటినన్నిటిని ప్రొవిజన్ చేసేవాళ్ళే ఐటీ ఆపరేషన్స్ వాళ్ళు. ఓకే, సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక ఆర్గనైజేషన్‌లోకి జాయిన్ అవుతున్నారు. ఓకే, మీకంటూ ఒక రోల్‌ని డిఫైన్ చేస్తారు కదా! అది సెక్యూరిటీ అనలిస్టో, సీనియర్ సెక్యూరిటీ ఇంజినీరో, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరో ఇలాగ మీకు ఒక రోల్ బేస్ చేసుకొని మిమ్మల్ని వాళ్ళు ఆన్‌బోర్డ్ చేస్తారు. సో, ఇక్కడ ఐటీ ఆపరేషన్స్ ఏం చేస్తారంటే, మీకొక ల్యాప్‌టాప్ ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అయినప్పుడు. ఓకే, ఆ ల్యాప్‌టాప్‌లో మీకు సంబంధించిన టూల్స్ ఏవైతే ఉంటాయో, సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని ఇన్‌స్టాల్ చేయడము. ఓకే, వాటి యొక్క పాస్వర్డ్స్‌ని లేకపోతే మీకు ఏ టూల్స్‌తో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే, ఆ టూల్స్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయడము. అండ్ మీకు సంబంధించిన యాక్సెస్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో సమ్‌టైమ్స్ మేనేజర్‌గా జాయిన్ అయితే మీకు సెట్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అదే జూనియర్ లెవెల్‌లో ఒక రకంగా ఉంటాయి. సో, అంటే యాక్సెస్ కంట్రోల్స్ అంటే మీరు అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలనా మీకు? లేకపోతే యూనో ఒక టూల్‌లో రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇవ్వాలనా? ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయిగా. వాటినన్నిటిని వీళ్ళే ప్రొవిజన్ చేసి మీకు ఆ ల్యాప్‌టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఐటీ ఆపరేషన్స్. బట్ వీళ్ళ మేజర్ యాక్టివిటీ ఏంటంటే డేటా సెంటర్స్‌ని మేనేజ్ చేయడం కానీ, హార్డ్‌వేర్స్‌ని మేనేజ్ చేయడం గానీ, మనకి రౌటర్స్, ఫైర్‌వాల్స్, స్విచెస్, ఓకే, సో హబ్స్ ఇలా చాలా చాలా ఫిజికల్ ఐటీ డివైసెస్ ఉంటాయి గదా! సో వాటినన్నిటిని వీళ్ళే మేనేజ్ చేస్తారన్నట్లు. ఓకే, సో అలాగనే క్లౌడ్ సర్వీసెస్, ఓకే, నెట్వర్క్స్‌ని వీటన్నిటిని వీళ్ళే మేనేజ్ చేయాలి. అలాగనే ప్రొవిజనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆన్ ప్రెమ్
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, అదర్ క్లౌడ్ రిలేటెడ్ సర్వీసెస్ని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తారు. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆన్ ప్రెమ్ కంటే క్లౌడ్ సర్వీసెస్నే ఎక్కువ యూజ్ చేస్తున్నాయి. ఓకే, అది ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, అజ్యూర్, జీసీపీ, ఒరాకిల్ క్లౌడ్, అలీబాబా, ఇలా చాలా క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ని ఈ మన ఆర్గనైజేషన్స్కి ఎలా యూనో మనకి ఎలా రిక్వైర్డ్, వాటికి తగ్గ ప్రొవిజనింగ్ అంతా వీళ్ళే చేస్తారన్నట్లు. సో అలాగనే మానిటరింగ్ అప్ టైమ్. సో సర్వర్స్ మీరు ప్రొవిజన్ చేసిన తర్వాత అవి అప్ అండ్ రన్నింగ్‌లో ఉన్నాయా లేదా? దాంట్లో ఏమన్నా బ్రేక్ డౌన్స్ ఉన్నాయా? సో వాటినన్నిటిని వీళ్ళే మేనేజ్ చేస్తారు. ఓకే. దే విల్ యూజ్ సమ్ ఆఫ్ ద టూల్స్ లైక్ నాగియస్, జాబిక్స్, డేటాడాగ్ ఇలాంటి టూల్స్‌ని యూజ్ చేసి ఆ మానిటరింగ్ అనే యాక్టివిటీ చేస్తారు. అది కాకుండా హెల్ప్ డెస్క్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ట్రబుల్ షూటింగ్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఇవే కాకుండా హ్యాండ్లింగ్ ఔటేజెస్, ఇన్సిడెంట్స్ అండ్ డిజాస్టర్ రికవరీ ప్లాన్స్. హ్యాండ్లింగ్ ఔటేజెస్ అంటే లైక్ ఏదైనా పవర్ ఔటేజ్ జరిగినా కానీ, లేకపోతే ఏదైనా మ్యాసివ్ అటాక్స్ ఏమన్నా జరిగినప్పుడు ఫస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరే ఇంపాక్ట్ అవుతుంది గదా! సో అటువంటి ఔటేజెస్‌నన్నిటిని వీళ్ళు ఫస్ట్ రెస్పాండర్ పర్సన్‌గా హ్యాండిల్ చేసి దాన్ని మిటిగేట్ చేయడం చేస్తారు. అలాగనే ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. సో, ఆ ఇన్సిడెంట్‌ని కూడా వీళ్ళు మిటిగేట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగనే డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ అండ్ బీసీపీ అంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్. ఇటువంటి ప్లాన్స్‌ని కూడా వీళ్ళు డెవలప్ చేసి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎఫెక్ట్‌గా ఆ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా వీళ్ళు ఐటీ ఆపరేషన్స్ వాళ్ళు వర్క్ జేస్తారు. ఓకే. సో ఐటీ ఆపరేషన్స్ వాళ్ళు ఎక్కువగా ఎటువంటి టూల్స్ వాడతారు. ఓకే. సో, ఈ టూల్స్ ఏవైతే నేను ఇక్కడ మెన్షన్ చేశానో, ఇవి జస్ట్ మీకు ఐడియాకి మాత్రమే. ఓకే. దీస్ ఆర్ ద నాట్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద టూల్స్. కాకపోతే మీకు ఒక ఐడియా ఇస్తుంది. ఓకే. సో, మానిటరింగ్‌కి నాగియోస్, జాబిక్స్, డేటాడాగ్ అండ్ న్యూ రెలిక్ అనే టూల్స్‌ని వాడతారు. అసెట్ మేనేజ్‌మెంట్. మనకి అసెట్ అంటే లైక్ డిజిటల్ అసెట్స్ అంటాం మనం. ఓకే. ఒక సర్వర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిజిటల్ అసెట్. ఓకే. అలాగనే మనకి ఫైర్‌వాల్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిజిటల్ అసెట్. ఓకే. స్విచెస్, రౌటర్స్, హబ్స్ ఇవన్నీ మనకి వైఫై పాయింట్స్. ఓకే. అలాగనే ఆహ్, డేటా సెంటర్స్ ఇవన్నీ మనకేంటంటే డిజిటల్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో, మనకి ఎన్ని డిజిటల్ అసెట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇన్వెంటరీని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తారన్నట్టు. దీన్ని అసెట్ మేనేజ్‌మెంట్ అంటాం. దీనికి ఫ్రెష్ సర్వీస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు. అలాగనే టికెటింగ్ సిస్టమ్ లైక్ ఇఫ్ అట్ ఆల్ దే వాంట్ టు మేక్ ఎ టికెట్. ఓకే. సో, ఇంటరాక్ట్ విత్ అదర్ టీమ్స్. సో, టికెటింగ్‌కి జీరా అండ్ జెన్‌డెస్క్‌ని వాడొచ్చు. అలాగనే రిమోట్ యాక్సెస్ లైక్ మీరు ఆర్ సిట్టింగ్ వెరీ ఫార్ అండ్ దే వాంట్ టు ట్రబుల్ షూట్ యువర్ సిస్టమ్ ఆర్ దే వాంట్ టు డిప్లాయ్ సమ్ ఆఫ్ ద ప్యాచెస్. ఓకే. సో, వాటికన్నిటిని ఎనీడెస్క్ కానీ, టీమ్ వ్యూవర్ కానీ ఇలా సిమిలర్ సాఫ్ట్‌వేర్ చాలా ఉన్నాయి. మేనేజ్ ఇంజిన్ ఇలాంటి వాటిని కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు. అలాగనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, వీఎంవేర్స్‌ని కానీ, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ ఇలాంటి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ టూల్స్ గూడా వాళ్ళు యూజ్ చేస్ యూజ్ చేసి ఆర్గనైజేషన్స్‌లో ఆహ్, యూ నో అదర్ టీమ్స్‌కి సపోర్ట్ చేస్తుంటారు. సో, నౌ కమింగ్ టు ద డెవాప్స్. ఓకే. ఇక్కడ డెవాప్స్ అంటే డెవలప్‌మెంట్ ప్లస్ ఆపరేషన్స్. ఓకే. సో, డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్. కొన్ని ఆర్గనైజేషన్‌లో డెవాప్స్ వాళ్ళే అప్లికేషన్స్ డెవలప్ చేస్తుంటారు. కొన్ని ఆర్గనైజేషన్స్‌లో ఇంజినీరింగ్ టీమ్ అని సెపరేట్‌గా ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీఐసీడీ పైప్‌లైన్స్. ఓకే. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డిప్లాయ్ అండ్ కంటిన్యూయస్ డెలివరీ. ఈ పైప్‌లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బిల్డ్ చేయడం కానీ, వాటిని మెయింటైన్ చేయడం కానీ, వాటిని డిప్లాయ్ చేయడం గానీ, ఆటోమేషన్ చేయడం కానీ అనేది వీళ్ళు చేస్తుంటారు. బేసికల్‌గా డెవాప్స్ అనేవాళ్ళు ఏంటంటే ఇంజినీరింగ్ టీమ్‌కి సపోర్టివ్ టీమ్‌గా ఉంటారు. లైక్ ఇంజినీరింగ్ టీమ్ అంటే ఎవరైతే యూనో ఆహ్, అప్లికేషన్‌ని డెవలప్ చేస్తారో, డిజైన్ చేస్తారో, కోడింగ్ చేస్తారో వాళ్ళందరిని మనం ఇంజినీరింగ్ టీమ్ అంటాం. అది మనం వచ్చేటువంటి స్లైడ్‌లో చెప్పుకుంటాం ఇన్ డీటెయిల్‌గా. బట్ డెవాప్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఇంజినీరింగ్ టీమ్‌కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది ఈ డెవాప్స్ వాళ్ళు చూస్తారు. ఓకే. వీళ్ళు దే ఆల్సో ప్రొవిజన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్. ఓకే. సో, యూనో ఆహ్, మీరు ఒక అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా వీళ్ళు డెవలప్ చేస్తారు. లైక్ సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కెన్ బి ఆహ్, యూజ్డ్ ఫార్ టెస్టింగ్, యూనో స్టేజింగ్‌కి కానీ, టెస్టింగ్ కానీ లేకపోతే ప్రీ ప్రొడక్ట్ కానీ వీటికన్నిటికి ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్‌ని యూజ్ చేయొచ్చు.
సో వాటినన్నిటిని డెవలప్ చేయడానికి ఈ డెవాప్స్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ని యూజ్ చేస్తారు. ఓకే, అలాగనే డెవాప్స్ వాళ్ళు కంటైనరైజేషన్, ఆర్కెస్ట్రేషన్, డాకర్ కుబర్నెటిస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ ప్రొవిజనింగ్, లైక్ ఎన్విరాన్మెంట్ ప్రొవిజనింగ్ అంటే ఏంటంటే అప్లికేషన్ అంతా డెవలప్ అయిపోయిన తర్వాత, సో ఈ డెవలప్ అయిన అప్లికేషన్ని వాటిలో బగ్స్ ఉన్నాయా, అది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అనేటువంటివి ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేయాలి కదా. ఆ టెస్ట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, సెకండ్ వచ్చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్ని మీరు ఆన్‌బోర్డ్ చేసిన తర్వాత, అందులో ఫంక్షనాలిటీస్ గానీ, ఫీచర్స్ గానీ ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్టింగ్ చేస్తారు. అలాగనే స్టేజింగ్ అన్న ప్రీ ప్రాడ్ అంటారు. కొన్నిసార్లు ప్రీ ప్రాడ్ అంటారు, కొన్నిసార్లు స్టేజింగ్ అంటారు. సో ఎనీ ఆఫ్ ద వన్ ఈజ్ సేమ్. ఓకే. సో ఈ స్టేజింగ్‌లో ఏం చేస్తారంటే లైక్ సెక్యూరిటీ టీమ్స్‌కి ఆహ్, యూ నో ఆహ్, వాళ్ళకి ప్రొవిజన్ ఇచ్చి, సో పెన్ టెస్ట్ చేయడం గానీ, లేకపోతే సెక్యూరిటీ స్కాన్స్ చేయడం గానీ, సాస్ట్ స్కాన్స్, డాస్ట్ స్కాన్స్ చేయడానికి కానీ ఈ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్‌లో పాసిబుల్ ఉంటుంది. ఓకే. అలాగనే ప్రాడ్ అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే ఎక్కడైతే లైవ్ అప్లికేషన్ అంటే వర్క్ అవుతుందో, ఇంటర్నెట్‌తో అప్లికేషన్ ఇంటరాక్ట్ అవుతుందో, ఆర్ యూజర్‌తో అప్లికేషన్ ఇంటరాక్ట్ అవుతుందో, దాన్ని మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఓకే. సో ఈ టోటల్ ఎన్విరాన్మెంట్స్ అన్నిటిని యూ నో డెవలప్ చేసేది ఎవరంటే ఈ డెవాప్స్ వాళ్ళు. ఓకే. అలాగనే లాగ్ మేనేజ్మెంట్, అబ్జర్వబిలిటీ, రోల్ బ్యాక్, రిలీజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఈ డెవాప్స్ వాళ్ళు చూస్తారు. ఓకే. సో ఈ డెవాప్స్‌లో చాలా రకాల టూల్స్ ఉంటాయి. సో వీటినన్నిటిని హ్యాండిల్ చేసేది ఈ డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ వాళ్ళు చేస్తారు. ఓకే. దెన్ కమింగ్ టు ది ఇంజినీరింగ్ టీమ్స్. ఓకే. సో ఎవరి ఇంజినీరింగ్ టీమ్ అంటే, ఈ ఇంజినీరింగ్ టీమ్స్ ఆర్ ద యాక్చువల్ టీమ్స్ హూ డెవలప్ ద అప్లికేషన్. లైక్ డిజైన్ చేయడం గానీ, డెవలప్ చేయడం గానీ, టెస్టింగ్ చేయడం కానీ, ఓకే. అలాగనే ఈ ఏపీఐస్‌ని డెవలప్ చేయడం కానీ, అప్లికేషన్ లాజిక్‌ని బిల్డ్ చేయడం గానీ, అప్లికేషన్ ఫీచర్స్‌ని బిల్డ్ చేయడం కానీ, ఓకే. సో ఇవన్నిటిని చేసేవాళ్ళు ఎవరంటే అంటారు ఇంజినీరింగ్ టీమ్ అంటారు. సో వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసుకొని అప్లికేషన్‌ని డెవలప్ చేస్తారు. మీరు చూసింటారు జావా కానీ, లేకపోతే ఎస్‌క్యూఎల్ కానీ, అలాగనేను గో లాంగ్వేజ్ కానీ, రస్ట్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు కోడ్‌నైతే డెవలప్ చేస్తారు. ఓకే. సో ఎప్పుడైతే కోడ్‌ని డెవలప్ చేస్తారో వాళ్ళు ఈ కోడ్‌ని గిట్‌హబ్ కానీ, బిట్‌బకెట్ కానీ, ఆర్ అజూర్ రెపోస్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఫీజిబుల్ ఫర్ దెమ్ వాటిని అక్కడ పుష్ చేసి అక్కడి నుంచి స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, అదర్ ఎన్విరాన్మెంట్స్‌తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఓకే. సో వీటినన్నిటిని మేనేజ్ చేసేది ఎవరు అనంటే ఇంజినీరింగ్ టీమ్. వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే బగ్ ఫిక్సెస్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కూడా చూస్తారు. బగ్ ఫిక్స్ అంటే ఏంటంటే లైక్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్‌గా మనము ఆహ్, యూనో వల్నరబిలిటీ స్కాన్స్ చేస్తాం. ఓకే. సో సాస్ట్ స్కాన్స్ చేస్తాం, డాస్ట్ స్కాన్స్ చేస్తాం, అలాగనే పెనట్రేషన్ టెస్టింగ్ చేస్తాం. ఓకే. సో ఇలాగ మల్టిపుల్ వల్నరబిలిటీస్‌ని మనము డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో ఐడెంటిఫై చేస్తాం కదా. సో వాటినన్నిటిని ఫిక్స్ చేసే టీమ్ ఎవరు అనంటే ఇంజినీరింగ్ టీమ్. ఓకే. వల్నరబిలిటీస్‌ని ఎప్పుడైనా ఫిక్స్ చేసేది ఇంజినీరింగ్ టీమే. ఐటీ ఆప్స్, డెవాప్స్ అయితే కాదు. ఓకే. కొన్ని ఆర్గనైజేషన్స్‌లో డెవాప్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంజినీరింగ్ టీమ్స్ వాళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇంజినీరింగ్ టీమ్ అనేది డెసిగ్నేటెడ్‌గా ఉంటే ఇంజినీరింగ్ టీమ్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే దే ఆర్ ద వన్స్ హూ డెవలప్ ద కోడ్. ఓకే. అండ్ వర్కింగ్ ఇన్ స్ప్రింట్స్. స్ప్రింట్ అంటే ఏంటంటే లైక్ ఫ్యూ సెట్ ఆఫ్ టాస్క్ అంటే టైమ్ బౌండ్ ఉన్నటువంటి సెట్ ఆఫ్ టాస్క్స్ తీసుకొని, ఓకే. సో నెక్స్ట్ ఈ టాస్క్‌లన్నీ ఈ స్ప్రింట్‌లో కంప్లీట్ చేస్తారన్నట్టు. ఓకే. అంటే స్ప్రింట్ అనేది నార్మల్లీ ఒక 1 వీక్ నుంచి ఒక 4 వీక్స్ ఈ మధ్య టైమ్ పీరియడ్‌లో పెట్టుకొని ఆహ్, అను ఆహ్, ఇంజినీరింగ్ టీమ్‌కి టైమ్ ఉన్నప్పుడు ఈ స్ప్రింట్స్‌ను రోల్ ఔట్ చేస్తారన్నట్టు. ఓకే. సో అన్ని వాళ్ళ టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక 4 టాస్క్, 5 టాస్క్ అన్నీ కలిపి ఒక స్ప్రింట్‌లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారన్నట్లు. ఓకే. సో వాటిని స్ప్రింట్స్ అంటాం. సో ఈ టోటల్ యాక్టివిటీస్ అంతటిని ఇంజినీరింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఓకే. సో నౌ సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా! ఐటీ ఆపరేషన్స్ అంటే ఎవరు? వాళ్ళు ఎటువంటి టూల్స్‌ని వాడతారు? వాళ్ళు జాబ్స్ వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? డెవాప్స్ అంటే ఎవరు? వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇంజినీరింగ్ టీమ్ ఎవరు? వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని తెలిసింది కదా! ఇప్పుడు యాస్ ఎ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్‌గా
ఈ ముగ్గురు టీమ్స్‌తో మనము కోఆర్డినేట్ చేస్తాం. ఓకే. ఎందుకు కోఆర్డినేట్ చేస్తాము అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఒక అప్లికేషన్‌ని ఎవరన్నా కాంప్రమైజ్ చేశారనుకోండి. ఫస్ట్ హిట్ అయ్యేది ఇన్‌ఫ్రా. ఓకే. వాళ్ళ నెట్వర్క్ సెక్యూర్‌గా ఉన్నాయా లేదా? సర్వర్స్ సెక్యూర్‌గా ఉన్నాయా లేదా? సో, వాళ్ళ ఓపెన్ పోర్ట్స్ ఏదైనా పోర్ట్స్‌ని ఏదైనా ఓపెన్ చేసి పెట్టారా లేదా? ఫైర్‌వాల్స్ రూల్స్‌ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేశారా లేదా? ఓకే. సో, వైఫై ఓకే. లైక్ యూ నో ఈ హార్డ్‌వేర్ డివైసెస్ ఉంటాయి గదా! వాటిని ప్రాపర్‌గా యాక్సెస్ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేశారా లేదా? ఇవన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైడ్ చూస్తాం. అలాగనే డెవలప్‌మెంట్ సైడ్ కానీ, ఇంజినీరింగ్ సైడ్ గానీ ఏం చెక్ చేస్తామంటే సాస్ట్ స్కాన్స్, డాస్ట్ స్కాన్స్ డాస్ట్ స్కాన్స్, సీఐసీడీ ఆహ్, పైప్‌లైన్స్‌లో సాస్ట్, డాస్ట్ స్కాన్స్‌ని ఇంప్లిమెంట్ చేయడము. ఓకే. అలాగనే కంటైనరైజేషన్స్, డాకర్స్, ఓకే. కుబర్నెటీస్ వీటి యొక్క సెక్యూరిటీ ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేశారా లేదా అని మనము డెవాప్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. ఓకే. సో, వీటినన్నిటిని కంప్లై చేశారా లేదా అని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్ ఏదైతే ఉంటుందో అది ఐటీ ఆపరేషన్స్‌తో ప్లస్ డెవాప్స్‌తో, ఇంజినీరింగ్ టీమ్‌తో చాలా క్లోజ్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను మొత్తం ఈ ఈ 3 టీమ్స్‌కి కలిపి ఒక ఇంటర్ డిపెండెన్సీ చార్ట్ అనేది డెవలప్ చేశాను. ఇక్కడ మీరు చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో, ఐటీ ఆపరేషన్స్ వాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మేనేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్, నెట్వర్క్స్, వీఎం అంటే వర్చువల్ మిషన్ అన్నట్లు. వర్చువల్ మిషన్స్, యూజర్ అకౌంట్స్ అంటే ఆన్ బోర్డింగ్ కానీ, ఆఫ్ బోర్డింగ్ కానీ. ఓకే. ఆన్ బోర్డింగ్ అంటే ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు చేసేటువంటి యాక్టివిటీస్. ఆఫ్ బోర్డింగ్ అంటే ఎంప్లాయీ రిజైన్ చేసినా, లేకపోతే ఎంప్లాయీ వెళ్ళిపోతున్నా కూడా చేసేటువంటి యాక్టివిటీస్. అతని యొక్క ఆహ్, యూ నో యాక్ ఆహ్, అతని యొక్క యాక్సెస్‌నంతా డీయాక్టివేట్ చేయడము, ఆ యూజర్‌ని రిమూవ్ చేయడము. ఓకే. ఇవన్నీ ఆఫ్ బోర్డింగ్ యాక్టివిటీస్. ఓకే. సో, మానిటరింగ్ సిస్టమ్స్, సపోర్ట్ అప్ టైమ్స్, హెల్ప్ డెస్క్, సర్వీస్ డెస్క్ అండ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్. వీళ్ళ కీ డిపెండెన్సీస్ ఎవరితో ఉంటాయి? రిలైజ్ ఆన్ ఇంజినీరింగ్ ఫర్ యాప్ రిక్వైర్మెంట్స్. ఓకే. అప్లికేషన్‌ని డెవలప్ చేయడానికి మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎటువంటి సపోర్ట్ రిక్వైర్డ్. అది మనకి ఐటీ ఆపరేషన్స్ వాళ్ళు ఇంజినీరింగ్ టీమ్‌కి సపోర్ట్ ఇస్తారు. అలాగనే రిలైజ్ ఆన్ ఇన్ఫోసెక్ ఫర్ యాక్సెస్ కంట్రోల్ అండ్ పాలిసీస్. ఓకే. ఐటీ ఆపరేషన్స్ వాళ్ళు మన ఇన్‌పుట్ గురించి వెయిట్ చేస్తుంటారు. ఎందుకు? బికాజ్ వి నో సెక్యూరిటీ బెటర్. మనం ఏం చెప్తామంటే వాళ్ళకి ఫైర్‌వాల్స్‌లో ఈ రూల్స్‌ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. ఐడీఎస్, ఐపీఎస్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్‌లో ఈ రూల్స్‌ని, పాలిసీస్‌ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. ఈమెయిల్ సెక్యూరిటీలో ఈ రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. ఈ పాలిసీస్‌ని మీరు ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి అని మనము గైడ్‌లైన్స్ ఐటీ ఆపరేషన్స్‌కి ఇస్తాం. సో, దే విల్ లుక్ ఫర్ అవర్ ఇన్‌స్ట్రక్షన్ టు ఇంప్లిమెంట్ దోస్ సెక్యూరిటీ మెజర్స్ ఇన్ దేర్ టూల్స్. ఓకే. దెన్ కమింగ్ టు ద హూ దే సపోర్ట్ అండ్ ఇంటరాక్ట్ విత్. వారితో ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అవుతారంటే సపోర్ట్ డెవాప్స్. ఓకే. డెవాప్స్ టీమ్‌తో వీళ్ళెక్కువ ఇంటరాక్ట్ అవుతుంటారు. దేనికంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. అంటే డెవాప్స్ టీమ్‌కి ఏదన్నా వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కావాలంటే దే సపోర్ట్ ఇంజినీరింగ్ టీమ్స్ ఫర్ ప్లాట్‌ఫార్మ్స్. లైక్ ఇంజినీరింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో, ఆ ఇంజినీరింగ్ టీమ్‌కి సపోర్ట్ చేయడానికి అంటే ప్లాట్‌ఫార్మ్ వైస్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ ఇలాంటి క్లౌడ్ సర్వీసెస్ వాడుతుంటే, ఆ ప్లాట్‌ఫార్మ్ సైడ్ సపోర్ట్ ఇవ్వడానికి కానీ, అలాగనే ఇన్ఫోసెక్ ఫర్ కంప్లెయన్స్ ఎన్ఫోర్స్‌మెంట్. సో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే, మనము ఆడిట్ చేస్తాం. సాక్ 2 ఆడిట్ కానీ, ఐఎస్ ఆడిట్ కానీ, ఎనీ అదర్ ఆడిట్స్ వచ్చినప్పుడు వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. లైక్ ఈ ఆడిట్స్‌లో ఈ కంట్రోల్స్, సెక్యూరిటీ కంట్రోల్స్ ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేశారా లేదా అని చెప్పేసి వీళ్ళు మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగనే డెవాప్స్ తీసుకుంటే ఆటోమేట్ సీఐ/సీడీ పైప్‌లైన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, రిలీజ్ మేనేజ్మెంట్ ఇవి వాళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. వీళ్ళు కీ డిపెండెన్సీస్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఐటీ ఆప్స్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్, వర్క్స్ విత్ ఇంజినీరింగ్ ఫర్ డిప్లాయ్‌మెంట్స్. ఓకే. మనం అనుకున్నాం కదా! ఇంజినీరింగ్ టీమ్‌కి డెవాప్స్ అనేవాళ్ళు ఒక సపోర్ట్ టీమ్ లాగా ఉంటుంది. ఓకే. సో, వీళ్ళొచ్చేసి ఎక్కువ ఈ ఇంజినీరింగ్ టీమ్‌తో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఓకే. అండ్ సపోర్ట్స్ ఇంజినీరింగ్ టీమ్ ఫర్ ఫాస్టర్ రిలీజెస్, ఐటీ ఆపరేషన్స్ ఫర్ ఆటోమేషన్ అండ్ ఇన్ఫోసెక్ ఫర్ సెక్యూర్ పైప్‌లైన్. ఓకే. డెవాప్స్ వాళ్ళు మన యొక్క ఇన్‌పుట్‌ని తీసుకొని సి8, పైప్‌లైన్స్‌లో సెక్యూరిటీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఓకే. సాస్ట్ స్కాన్స్, డాస్ట్ స్కాన్స్‌ని ఎలా ప్రొవిజన్ చేయాలి? ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? అనేది ఈ డెవాప్స్ వాళ్ళు మన యొక్క ఇన్‌పుట్ తీసుకొని ఆ ఎన్విరాన్మెంట్‌ని సెక్యూర్ చేస్తారు. ఓకే.
ఫైనల్లీ ఇంజినీరింగ్ టీమ్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? బిల్డ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్, ఫిక్స్ బగ్స్ ఫిక్స్ బగ్స్ అండ్ డెవలప్ ఫీచర్స్, participate in Agile and Scrum, write unit or integration tests. So these are the major responsibilities of engineering team. Okay, and వీళ్ళు ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు? డిపెండ్స్ ఆన్ డెవాప్స్ ఫర్ డిప్లాయ్మెంట్, వర్క్స్ విత్ ఐటీఆప్స్ ఫర్ రన్ టైమ్ ఇన్ఫ్రా, అండ్ కొలాబరేట్ విత్ ఇన్ఫోసెట్ ఫర్ సెక్యూర్ కోడ్. ఓకే, వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ని మనం సెక్యూర్ చేస్తాం. ఓకే, సో విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీ ద్వారా. ఓకే, అండ్ అగైన్ వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఇంటరాక్ట్స్ విత్ డెవాప్స్ ఫర్ సిఐసిడి, ఐటీఆప్స్ ఫర్ రన్ టైమ్ ఇష్యూస్, ఇన్ఫోసెట్ ఫర్ కోడ్ రివ్యూస్ అండ్ సెక్యూర్ డిజైన్ చేయడానికి వీళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటారు. ఫైనల్లీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. యాజ్ ఇన్ఫోసెక్ టీమ్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సెట్ సెక్యూరిటీ పాలసీస్, పర్ఫార్మ్ థ్రెట్ మోడలింగ్ అండ్ పెన్ టెస్టింగ్, మానిటరింగ్ సెక్యూరిటీ అలర్ట్స్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, కంప్లయన్స్ కంప్లయన్స్ స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేయడము. అలాగనే వీ విల్ అగైన్ కోఆర్డినేట్ విత్ ద IT ops and DevOps teams to ensure that they have implemented proper secure controls. Okay, so these are the interdependencies of each team. Okay, so hopefully ఈ యొక్క వీడియోతో మీకు ఆర్గనైజేషన్స్లో ఐటీ ఆపరేషన్స్ అంటే ఎవరు, డెవాప్స్ అంటే ఎవరు, ఇంజనీరింగ్ టీం అంటే ఎవరు, వీళ్ళతో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీం ఎందుకు క్లోజ్గా వర్క్ చేస్తుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా ఒక మంచి ఐడియా వచ్చింటుందని అనుకుంటున్నాను. మీకు ఇటువంటి దీని మీద ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అలాగనే మీకు వీటి గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ రూపంలో కూడా మీరు నాకు మీ యొక్క కామెంట్స్ని మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe Advik Cyber for more videos. Thank you.